కార్యక్రమాన్ని మనం ఊహించుకుందాం. ఈ సమయంలో బైబిల్లో నుండి ఒక ప్రత్యేకమైన వాక్య భాగాన్ని ఈ దినం మనం ధ్యానం చేద్దాం. ఈ దిన వాక్య భాగం 53వ కీర్తన మొదటి నుండి 6 వచనాన్ని మనము ఉత్తరంగా ధ్యానం చేద్దాం. కీర్తనలు 52 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు. వారు చెడిపోయేవారు, అపహాస్య కార్యములు చేయువారు, మేలు చేయువాడొకడును లేడు. దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మిగులునట్లుగా నా ప్రజలు నీకు ఆత్మలకు తెలియలేదా? భయకారణము లేని చోట వారు భయక్రాంతులైరి నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించిన గనక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రక్షించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. చిన్న ప్రాంతంలో ఇది ఆత్మీయులకి మనం ముందుకు పరిశుద్ధుడైన మాటలు పరలోకమందున్న మా దేవా, పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రములు ప్రభువా, స్తుతులైన మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు మమ్ములను మీరు ఈ దిన ఆరాధన కొరకై సిద్ధపరిచి ఇంతవరకు ఈ క్రమం అంతటినీ మీకు మహిమకరంగా జరిగించి ఉన్నారు. అందుకని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా మేము మీతో మాట్లాడాలి, మాతో మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడుతున్న మా మాటలు, మీ మాటలు మాకు అర్థమవునట్లుగా, మేము గ్రహించినట్లుగా, వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు మాకందరికీ దయచేయండి. మీ మాటలు మా అందరి హృదయాల్లో చేర్చుకొని నెమరు వేసుకుంటూ వాటి ప్రకారముగా మేము మాట్లాడుతూ నేను గురించి బోధించగలిగిన సామర్థ్య జ్ఞాన వివేచనలు మా అందరికీ దయచేయండి.
మెట్టుకు మీరు మాతో ఈ కార్యక్రమంలో తోడుగా ఉంది మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని మమ్మలను ఈ కార్యక్రమంతటిని మీ దయగలిగిన స్థానానికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరమ తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవాది దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ కార్యక్రమానికి ఆరాధన క్రమానికి కూడి వచ్చిన మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికి వందనాలు. చాలా సంతోషం. ఈ దినము ఒకంత దైవికమైన విషయాన్ని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుడే సహాయం చేయగాక. ఈ చివరి దినాల్లో దేవుడు మనతో మాట్లాడినట్లుగా చివరి దినాల సారాంశ విషయాన్ని ఎందుకో దేవుడు మనతో చెప్పించడానికి ప్రయత్నం చేశాడు. ఏ విధంగానైతే నేను మిమ్మల్ని ప్రశ్నలు అడగటము, ఆ ప్రశ్నల్లో నుండి ప్రకటన గ్రంథ సారాంశానికి వచ్చిన విషయాన్ని సహోదరి ద్వారా మనము ఆలోచన చేయటము, వాటిని అక్కడక్కడ వినటం వలన మనకు అంతగా అర్థం కాదని ఒకంత దైవికంగా ప్రస్తుత కాలానికి అనుకూలంగా లేకపోతే ప్రస్తుత కాలానుసారంగా పరమందున దేవుడు ఏవైతే వ్రాయించాడో బాగా వినాలి. మీరు ఎక్స్పెషలీ ప్రస్తుత కాలానుగుణంగా అని అన్నాను. ప్రస్తుత కాలానుసారంగా పరమందున దేవుడు ఏమైతే బయలుపరిచాడో వాటిని మనము తెలుసుకోగలిగితే మంచిది. గత కాలంలో ఎంత తీవ్రంగా మనం వాక్యాన్ని ఆలోచన చేయలేదు. ఒక సబ్జెక్టుని బట్టి ఆలోచన చేస్తున్నాం. కానీ ఇప్పుడు చెప్పే ప్రతిదీ కూడా ప్రస్తుత కాలానికి సంబంధించిన విషయాలు అనేది మర్చిపోకూడదు. కనుక నేను దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నప్పుడు దానియేలు గ్రంథముల గురించి కానీ ప్రకటన గ్రంథముల గురించి కానీ ఒకవేళ సమాచారం మీ ముందుకు తీసుకొని వస్తే మీ మనస్సు ఒకంత దేవుని దగ్గరగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చిన్న మిస్టేక్ వచ్చినా కానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య పఠనం ఉందే, అది కూడా మనకు అర్థం కాదు. మీకేమైనా అర్థమైందా? అర్థమైతే 1-2 లక్షణాలు అర్థమైతే మనకి, మరి మిగతా లక్షణాలు ఏంటి? 5వ వచనానికి అర్థమైతే చెప్పండి. 5వ వచనాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఈ విషయాన్ని మనము ఒకంత అర్థం చేసుకోలేని పరిస్థితులు మనకి. కాకపోతే మనము వాక్యాన్ని చదువుకుంటూ అలా దాటి వెళ్ళిపోతూ ఉంటాం. రైట్. అయితే ఈ సమయంలో మీతో నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్న గ్రంథం ఏంటంటే ప్రకటన గ్రంథం. నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్న గ్రంథం ఏంటంటే ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం మనకు తెలియాలంటే ఖచ్చితంగా దానియేలు గ్రంథ వివరణ తెలియాలి. మరొకసారి చెప్తున్నాను, ప్రకటన గ్రంథం మనకు అర్థం కావాలి అంటే దానియేలు గ్రంథము వివరణ మనకు తెలియాలి. ఎందుకంటే 2 గ్రంథాలకు దగ్గర సారూప్యాన్ని సాదృశ్యాన్ని కలిగి ఉన్నాయి. కనుక ఒకంత జాగ్రత్తగా మీరు ఈ మాటలు లేకపోతే ఈ ధ్యాన భాగాన్ని ఆలోచన చేయాల్సిందిగా నేను సమన్వయంగా వేడుకుంటున్నాను. నాకు వేడుకోవటం తప్ప మనకు తెలియదు, మిమ్మల్ని బతిమాలుతున్నాను. అందుకని చెప్పలేము.
దానియేలు గ్రంథం గురించి ఒక చిన్న వివరణ ఈరోజు మీకు ఇస్తాను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దానియేలు గ్రంథంలో ఇది గ్రంథ క్రమంలో 27వ పుస్తకం. గ్రంథ క్రమంలో 27వ పుస్తకం. ఇశ్రాయేలు చరిత్రలో పాత నిబంధన పుస్తకంలో బాగా వినండి. ఇక్కడ రాస్తూ దానియేలు పాత్ర అద్భుతమైందని నిస్సందేహంగా చెప్పవచ్చు. దాదాపు 15 సంవత్సరాల వయసులోనే బందీగా తీసుకోబడి పరదేశ సంస్కృతిలో విరాజిల్లుట దేవుని కార్యమైనది. ఇశ్రాయేలు బందీలుగా ఉన్న చరిత్ర కాలంలో అనేక రాజుల మధ్య దానియేలు ప్రవక్తగా, ముఖ్య వక్తగా ప్రవచించి ఉన్నాడు. దానియేలు గురించిన వర్తమానమే. నిందారహితుడిగాను దానియేలు మంచి ప్రవర్తన, మత్సలేని జీవితం కలిగిన వాడుగా జీవించాడు. దానియేలు ప్రవచనములలో అన్నిల పట్ల దేవుని ప్రణాళిక వివరించి ఉన్నాడు. విగ్రహాలతో నిండిపోయిన దేశానికి యెహోవాయే దేవుడని చూపించగలిగాడు. దానియేలు అనగా యెహోవా న్యాయాధిపతి అని అర్థము. ఇక పుస్తక పరిచయంలోకి వస్తున్నాం. మొదటి 6 అధ్యాయాలు బాగా వినండి. దానియేలు గ్రంథంలో మొదటి 6 అధ్యాయాలు జరిగిన సంఘటనల వివరణ అయితే, చివరి 6 అధ్యాయాలు జరగబో సంఘటనల యొక్క ప్రవచనాత్మక మాటలు. మీరు దానియేలు గ్రంథానికి వెళ్ళగలిగితే 6 అధ్యాయాలు మీకు కొంచెం బాగా అర్థమవుతాయి. నాకు తెలిసి దానియేలు గ్రంథం మీరు చదివి 6 అధ్యాయాలు అర్థమవుతాయి. మరి 6 అధ్యాయాలు మనకు అంతకు అర్థం కావు. ఎందుకు అర్థం కావంటే అక్కడ జంతువులు, తలలు, కొమ్ములు ఇలాంటివన్నీ కూడా దానియేలు రాసినట్లుగా చూస్తారు. ఎవరు రాయించారు అంటే బాగా వినండి. 6 అధ్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడే రాసి ఉంచితే మిగతా 6 అధ్యాయాలు దానియేలుతో మాట్లాడిన వాళ్ళు ఎవరంటే, మీరు బైబిల్లో చూస్తే గాబ్రియేలు దూతాన్ని రాయబడి చాలా చక్కగా మాట్లాడతారు. మీరు విషయం మీరు అర్థం చేసుకోవాలి. మిగతా 6 అధ్యాయంలో దేవుడు గాబ్రియేలు దూత ద్వారా దానియేలుకు ప్రత్యక్షపరిచాడు. ఏంటి అంటే జరగబోవు సంఘటనల యొక్క ప్రవచనాత్మకమైన మాటలు. 6 అధ్యాయాలు జరుగుతున్నదైతే 6 అధ్యాయాలు జరగబోయేటివి. రైట్. ఈ పుస్తకం రాసిన కాలం ఇది ఒకటి కోర్టు చేసుకోండి. ఇంకా నేను సబ్జెక్ట్లోకి వెళ్తాను. రాసిన కాలం వచ్చి 606 నుండి 536 వరకు. 606 నుండి 536 మధ్య కాలంలో రాశాడు. రైట్. ఇప్పుడు ఒకసారి ఈ బోర్డు వైపు చూడండి. దానియేలు పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న బోర్డుని వినియోగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దానియేలు గ్రంథము ప్రవచన గ్రంథము భవిష్యత్తు గురించి తెలియజేయబడింది. అయితే అవి వరుసగా లేవు, క్రమంగా కూడా లేవు. అయితే కాల పరిమితిలో ఒకదాని కాలంలో మరొక దాని గురించి రాయబడింది దానియేలు పుస్తకం. ఎలాగ రాయబడిందో మీకు ఈ బోర్డును చూస్తే అర్థమవుతుంది. ఇదిగో ఇక్కడ దానియేలు దర్శనాన్ని చూస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ దానియేలు దర్శనాన్ని చూస్తున్నాడు. ఇది బయోస్కోప్ లాగా నేను రాయడానికి జరిగింది. ఇక్కడ నుంచి దర్శనాన్ని చూస్తూ ఉంటే ఈ దర్శనంలో ఇక్కడ నుంచి కొంత సమాచారం, అలాగే ఇక్కడ నుంచి కొంత సమాచారం, అంటే జరగబోయే సంగతులు, అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న సంగతులు, జరగబోయే సంగతులు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది మనం అర్థం చేసుకోవాలి. దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు ఓహో ఈ కాలం నుండి ఈ కాలంలో ఇట్లా చెప్పాడు అని. దానియేలు గ్రంథము మొట్టమొదటిగా ఆయన చూసిన 2 కాలాల గురించి రాయబడింది. మొదటి కాలం ఏంటంటే బీసీ, అంటే క్రీస్తు పూర్వము ఆఖరి సంవత్సరాల గురించి రాశాడు. బాగా
అంటే ఇంకా బీసీ అయిపోయింది, అంటే క్రీస్తుకు పూర్వం అయిపోయింది, క్రీస్తు వచ్చే కాలానికి కొరకు రాశాడు కొంత సమాచారం. అంటే బీసీ ముగింపు వరకు రాశాడు దానియేలు. అంటే 606 నుండి మీకు అర్థమవటానికి చెప్తాను, క్రీస్తు శకము 1వ శతాబ్దం ప్రారంభమయ్యే టైం వరకు రాశాడు. అంటే క్రీస్తు వచ్చేంత వరకు, అంటే క్రీస్తు రాలేదు, క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు రాని కాలము. అంటే ఎప్పటి నుంచి రాశాడు? 606 నుండి. 606 నుంచి ఎప్పటి వరకు రాశాడు అని మనం ఖచ్చితంగా అనుకోగలిగితే క్రీస్తు వచ్చేంత వరకు రాశాడు. ఆ తర్వాత మరికొంత సమాచారాన్ని రాశాడు. దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఇదిగో ఈ ఏడి చివరి కాలాన్ని రాశాడు, అంటే అంత్య దినాన్ని రాశాడు. ఈ మధ్యన గురించి ఆయన ప్రస్తావించడం జరగలేదు. ఈయన రాసినది 2 ముగింపు కాలాలు. ఒకటి క్రీస్తుకు పూర్వకాలపు ముగింపును రాశాడు, రెండవది బాగా ఆలోచన చేయాలి, కొంచెం భయం అనిపిస్తుంది, క్రీస్తు శకము ముగింపు కాలం కూడా రాశాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటారు. 2 కాలాల గురించి రాశాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే బీసీ ముగింపు చివరి రోజులు, చివరి సంవత్సరాలు రాశాడు. అలాగనే క్రీస్తు శకము చివరి సంవత్సరాలు లేకపోతే అంత్య దినాల గురించి రాశాడు. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు అనే మాటను మనం అంత్య దినాల గురించి బైబిల్లో ఆయా స్థలాల్లో చూస్తుంటాం. యేసుక్రీస్తు ప్రభువుని అడిగారు, అయ్యా ఈ యుగము లేకపోతే దీనికి ముగింపు ఎప్పుడంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు వినిపించబడుతుంది, ఆ తర్వాత అంతము వస్తుంది. అంటే చివరి దినాల గురించి, అంతాన్ని గురించి ప్రభు కూడా ప్రస్తావించిన విషయాన్ని మనం చూస్తాం. అయితే ఇది మీకు అర్థమైందా అమ్మా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది, అంటే దానియేలు గ్రంథం యొక్క మైండ్ ఏంటంటే ఆయన 2 కాలాల ముగింపును రాశాడు. 2 కాలాలు. ఏ కాలాలు? క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము. క్రీస్తు శకం ముగింపు రాశాడు, క్రీస్తుకు పూర్వము అంటే బీసీ ముగింపు కూడా ఈయన రాశాడు తన పుస్తకంలో. ఇది వాస్తవము. ఇకపోతే మీకు అర్థమవడానికి మరికొంత సమాచారాన్ని నేను ముందు ఉంచుతాను. అది మీకు అర్థమైతే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. అయితే చెప్పాను కదా, ఆ 2 కాలాలు. మొదటిది మానవ రాజ్యం, రెండవది దేవుని రాజ్యం. మానవ రాజ్యం బీసీ అయితే దేవుని రాజ్యము క్రీస్తు శకం. ఈ పుస్తకంలో మనం చూసినట్లుగా యేసుక్రీస్తు యొక్క మొదటి రాకను రాశాడు, అలాగే యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడని కూడా రాశాడు. అయితే మొదటి రాకడలో ఏం జరిగిందో రాశాడు, 2వ రాకడలో ఏం జరుగుతుందో కూడా రాశాడు. మొదటి రాకడలో యేసుక్రీస్తు యొక్క రాజ్య విస్తరణ లేకుండా ఆ రోజు క్రైస్తవ్యాన్ని సమూల నాశనం చేయటానికి ఆ రోజు 1వ శతాబ్దంలోనే క్రీస్తు విరోధులు బయలుదేరితే, చివరి దినాల్లో క్రీస్తు విరోధి ఈ చివరి దినాల్లో కూడా బయలుదేరుతారు. ఏ కాలాలు అనేది మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమయ్యే రీతిగా ఒకంత ఆలోచనాత్మకంగా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీకు ఒకసారి బోర్డు వైపు చూడండి. నేను మీకు గత వారం చెప్పాను ఏ రాజ్యము ఎంతవరకు ఉంది దానియేలు గ్రంథంలో. అంటే 6 అధ్యాయాల కాలము ఎంతవరకు, మిగతా 6 అధ్యాయాల కాలం ఎంతవరకు అనేది మనము ఒకంత ఆలోచన చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసుకోకపోతే మనకు ప్రకటన గ్రంథం అసలు అర్థం కాదనమాట. ఇదంతా దేనికోసం అంటే ప్రకటన గ్రంథాన్ని చూపించాలంటే ముందు ఇక్కడికి రావాలి. మీకు అర్థమవుతుంది? అర్థమవుతానికి ఏమంటారా? మనం విజయవాడ బస్ ఎక్కాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? బస్ స్టేషన్కి వెళ్ళాలి. మనకు అర్థం కాదు ఎక్కడికి వెళ్ళాలి. ముందుగా ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళాలి. ఈ ఎంక్వైరీ లాంటిదే దాని దగ్గర.
ఇది ఇక్కడ ఎంక్వైరీ చేసామనుకోండి, ఇంకా మన ప్లాట్ఫామ్ మనం వెతుకుని ఆడుకోవాల్సిన పని లేదు. ఎవరు చెప్తారు? ఈ ఎంక్వైరీ ఆఫీస్ చెప్తాడు. ఈయన చెప్తాడు పలానా ప్లాట్ఫామ్కి వెళ్ళండి, మీరు వెళ్ళే ఊరు అక్కడికి వస్తుంది బస్ ఎక్కడెక్కడ. అలాంటిది అనమాట. ఇది మీకు అర్థమవుతాయి. ఇక్కడ 4 రాజ్యాల గురించి మీరు వింటారు. 4 రాజ్యాలు. నేను 4 రాజ్యాల తర్వాత నేను పోయిన వారం చెప్పాను, మరొక రాజ్యం వస్తుంది. ఆ రాజ్యము ఎన్నటికీ కూడా నాశనము కలగదు. అది దాన్ని పొందిన వారికి కాకుండా మరి ఎవరికి కూడా చెందదు. ఆ రాజ్యం ఎవరైతే పొందుతారో వారికే చెందుతుంది, కానీ అది అందరికీ చెందేది కాదు. కానీ ఆ రాజ్యానికి ఏముండదు? నాశనం ఉండదు. అంటే గత కాలంలో వచ్చిన రాజ్యాలన్నీ నాశనం అయిపోయాయి, పతనం అయిపోతాయి. కానీ వచ్చే రాజ్యము మనం అనుకున్నట్లుగా, జనులు అనుకున్నట్లుగా మానవ రాజ్యం అయితే కాదు. ఆ కలిగి వచ్చే రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తుతో ప్రారంభం అవుతుంది. ఆ రాజ్యం పేరేంటంటే దేవుని రాజ్యం. ఇప్పుడు కొనసాగించబడుతున్న రాజ్యంలో, దేవుని రాజ్యంలో మనం ఉన్నాము. దేవుని రాజ్యానికి వెలుపల అందరు ఉన్నారు. ఇప్పుడున్న రాజ్యం పేరేంటంటే దేవుని రాజ్యం. యేసు ప్రభు వచ్చి కూడా అదే చెప్పాడు, పరలోక రాజ్యము సమీపముగా ఉంది అని చెప్పాడు. అంటే చాలా దగ్గరగా ఉంది అని చెప్పాడు. ఏ కాలంలో వచ్చాడు? ఈయన ధర్మశాస్త్ర కాలంలోనే వచ్చాడు. ధర్మశాస్త్రానికి ముగింపు ఎవరైతే యేసు క్రీస్తు. మీకు అర్థమైంది అనమాట. మీకేమైనా అర్థం కాకపోతే అడగచ్చు. ఇది చాలా చాలా క్రిటికల్ పాట. ఎందుకంటే మనకు అర్థమైందని తలముప్పామనుకోండి, దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం. ఏదైనా అర్థం కాకపోతే అది ఎలా అంటే మళ్ళీ మనము దాన్ని రిపీట్ చేయడానికి అర్థమవుతుంది. మీకు ముందుగానే చెప్పాను, 2 కాలాలకు సంబంధించి రాశాడు. ఒక కాలమేమో బీసీ ముగింపు, రెండవ కాలమేమో ఏసీ ముగింపు, ఏడి ముగింపు. బీసీ ఏడి ముగింపు. ఈ 2 కాలాల్లో మొదటి రాకడ ఉంది, రెండవ రాకడ ఉంది. ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు వారిది. ఈయన మొదటి రాకడ గురించి రాశాడు, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి రాశాడు. మొదటి రాకడలో ప్రపంచం ఎలా ఉంటుందో, మానవ రాజ్యం ఎలా ఉంటుందో రాశాడు. రెండవ రాకడలో దేవుని రాజ్యం ఎలా ఉంటుందో రాశాడు. ప్రపంచ రాజ్యాల గురించి చెప్పటం ఇక్కడ, దేవుని రాజ్యాన్ని గురించి రాశాడు. దేవుని రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటారో రాశాడు. మానవ రాజ్యంలో రాజులు ఎలా ఉంటారో రాశాడు. దేవుని రాజ్యంలో ప్రస్తుతం ఉన్న పరిపాలకులు ఎలా ఉంటారో కూడా ప్రకటన గ్రంథంలో రాసేశాడు. అది చివరి దినాల గురించి చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ఆ చివరి దినాల్లో ఏముందో, ఆ చివరి దినాల్లో ఏం జరిగిందో మనకు తెలియాలి. ఆ చివరి దినాల్లో 4 రాజులు ఉన్నారు, 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. రాజులు కాదు, 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఏ సామ్రాజ్యాలు అంటే మనం అర్థం చేసుకోవడానికి, గతంలో బబులోను సామ్రాజ్యము, మాదియా పారసీక సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యం. అంటే ఆ రాజ్యాలను అంత బలంగా కలగన్నవాడు ఎవరంటే అప్పటి పరిపాలకుడు 606లో ఉండబడిన నెబుకద్నెజరు. అసలు నెబుకద్నెజరు గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు 2 విభాగాలైనప్పుడు, బాగా వినండి చరిత్ర, 2 విభాగాలైనప్పుడు 10 గోత్రాలు ఒకవైపున, 2 గోత్రాలు ఒకవైపున ఉంటే, ఈ 2 గోత్రాల వారిని చెరలోనికి తీసుకొని పోయిన దేశము, రాజ్యము ఏదైనా ఉందంటే ఇదిగోండి, ఇక్కడ చూడండి, అక్కడ మీకు మ్యాప్ లో కనపడుతుందా? 2 గోత్రాలని బబులోను చెరకు తీసుకెళ్ళాడు. బబులోను చెరలో ఉన్నప్పుడు రాసిన గ్రంథాలు మీకు ముందు నేను ఉంచుతాను. ఈ పుస్తకం ఎక్కడి నుంచి రాశారంటే, అమ్మా ఈ పుస్తకం ఎక్కడ రాశాడంటే బబులోను దేశంలో రాశాడు. అంటే ఎక్కడ? చెరలో ఉన్నాడు. 17 సంవత్సరాలు చెరకపోతే, చెరలో దేవుడు దానియేలును దర్శిస్తే, దానియేలు ఆ దేశానికి ప్రవక్తగా ఉన్నాడు, ప్రధానిగా ఉన్నాడు. ప్రవక్తగా ప్రధానిగా ఉండబడిన ఆయన ఈ పుస్తకాన్ని చెరలో రాశాడు. బాగా వినండి. చెరలో రాస్తూ ఆ చెరలో ఉన్న, అంటే చెర అంటే బబులోను దేశం. బాగా వినండి, బబులోను దేశం. అశ్షూరు చెరకు పోయిన వారి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోము, దేవుని చిత్తం అయితే మరలా మాట్లాడతాం. ఈ చెరలో ఉన్న సందర్భంలో ఆ దేశపు జనులందరూ అన్య జనులు అంటే అర్థం ఏంటంటే వారి విగ్రహాలనే పూజించేవారు. విగ్రహాలకు మరి దేన్ని నమ్మరు. అలాంటి దేశానికి యూదులు వెళ్తే, యూదులలో
మహాజ్ఞాని ఎవరంటే దానియేలు చెరలో రాశాడు, హిజ్కియా కూడా తన గ్రంథాన్ని చెరలోనే రాశాడు. అది మనకి ఇప్పుడు అయితే ఆ చెరలో నుండి అన్యజనులైన వారందరూ కూడా యెహోవాయే దేవుడని రాజు ద్వారా కొనియాడించుకుంటారు. మీరు బైబిల్ చదివితే అర్థమవుతుంది. నెబుకద్నెజరు రాజే ఇదిగో దానియేలు పూజించుతున్నది దేవుడే తప్ప మరి ఏ దేవుడును కూడా పూజింపదగిన వాడు కాడు అని ఒక శాస్త్రాన్ని తయారు చేశాడు. అన్ని దేశంలో ఎవరిని బట్టి? దానియేలును బట్టి, దానియేలు కలిగి ఉన్న దేవునిని బట్టి. బాగా విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అలాంటి ప్రవక్త తన పుస్తకాన్ని దేవుడు రాయించడానికి గల కారణం ఏంటంటే ఈరోజు ఆ బబులోను దేశంలో కూడా వారు దేవుని మహిమపరిచేటట్లుగా, దేవుని వైపు తిరిగేటట్లుగా రాజు శాసనం చేస్తే ఇంకా దాన్ని అందరూ అనుసరించాల్సిందే. ఇప్పుడు ఆధార్ కార్డు అందరూ ఈ కేవైసీ చేయించాలంటే ఏం చెప్తున్నాం మనము? మేము చేయించుకోమండి అని ఉంటున్నామా? అది ఎక్కడుంది అని పరిగెత్తి మరీ చేయించుకుంటాం. దేనికి? అది శాసనం. ఈరోజు శాసనాలు ఎలా ఉన్నాయో ఆ రోజు శాసనాలు మరీ కఠినంగా ఉండేవి. ఈరోజు మనకు ఎక్స్క్యూజ్ ఉంది, ఆ రోజు ఎక్స్క్యూజ్ ఉన్నది తెలుసా మీకు ఆ సంగతి? వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు చేయించుకోవాలి. మీకు ఒక విషయాన్ని ఇంకొక విషయం చెప్తాను. యేసుక్రీస్తు పుట్టడానికి ముందు సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయాలి. ఇది మనం ఈ మధ్య కాలంలో బాగా వింటారు. ప్రజాసంఖ్య రాయాలి అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే చెదిరిపోయిన వారు, ఇక్కడ నుంచి చెదిరిపోయారు కదా, చెరలో నుండి చెదిరిపోయారు, అశ్షూరు నుంచి చెదిరిపోయారు, వీళ్ళందరికీ ఒక వర్తమానం వచ్చింది. రాబోయే దినాల్లో ఒక ప్రజాసంఖ్య రాయబోతుంది, ఎవరు వారి వారి స్వస్థలాలకు వెళ్ళాలి అనేది కౌన్సిల్ ఆజ్ఞ. ఆ కాలంలో ఆ ఆజ్ఞ రాగానే ప్రజలందరూ ఆనందభరితులై ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఆ ప్రజాసంఖ్య ఎక్కడి నుంచి రాయబడుతుందో అదే వాళ్ళు అవుతుంది. లేకపోతే నేటివిటీ మారిపోయింది. వీళ్ళ కోరిక ఏంటంటే మేము ఎప్పటికైనా సరే దేవుడు కోరుకున్నాడు, నా ప్రజలు వెళ్ళిపోయిన వారంతా నేను మరలా సమకూరుస్తాను. ఎలా సమకూరుస్తాడంటే ఇదిగో ఆరాధన కాలంలోనే ఒక ఆజ్ఞను బయలుదేరి ఆ రోజు ఆ యూదులందరినీ, ఇశ్రాయేలీలందరినీ, అంటే చెదిరిపోయిన వారందరినీ కూడా మరలా ఏకం చేశాడు. ఇంకెప్పుడు చెదిరిపోయిన వారు రాజుల కాలంలో చెదిరిపోయారు, కానీ యేసు క్రీస్తు వచ్చిన తర్వాత వారందరూ కూడా యూదులు, ఇశ్రాయేలీలు ఒకటయ్యారు. ఇది చరిత్ర. ఆ చరిత్రను కూడా ఈ దానియేలు రాశాడు. జాగ్రత్తగా రాసిన క్రమం మాత్రం చాలా ఉన్నతమైంది. ఇది అర్థమైందంటే మనకు బైబిల్లో అర్థమైంది. అంటే ఇంకా చరిత్ర మన మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. కనుక ఈ చరిత్ర కాలంలో 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఆ 4 సామ్రాజ్యాలు ఏవేంటో మీకు తెలుసు. ఇంకా మీకు ఈ దానియేలు గ్రంథంలో 4 జంతువులను మీకు గాబ్రియేలు దూత చూపించడం జరుగుతుంది. దానియేలు ఏ జంతువులను చూపించింది మీరు చదివారా? ఏ జంతువులమ్మా? చదివితే 4 జంతువులు ఏంటంటే తెలుసా? మొదటిగా సింహం, దానికి రెక్కలు ఉంటాయి. రెండవదిగా చిరుతపులి, దాని వేగం ఉంటుంది. మూడవదిగా ఎలుగుబంటి. 4వది మరి క్రూరమైన జంతువు అని రాయబడింది. ఇవన్నీ దేని గురించి చూపిస్తున్నాయంటే ఆ రోజు ఉండబడిన బబులోను, మారియా, పారసీక, గ్రీకు, రోమా రాజ్యాలను చూపిస్తున్నాయి. ఆ రాజులను చూపిస్తూ ఉన్న జంతువులు మీరు అర్థం చేసుకోవాలి. ఈ జంతువులు వేటిని చూపిస్తున్నాయంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, బబులోను సామ్రాజ్యము, మారియా పారసీక సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యము, వీటిని చూపిస్తున్నాయి. ఏంటివమ్మా? ఏంటి? జంతువులు. ఆ దర్శనాన్ని గాబ్రియేలు దూత చూపిస్తూ ఇదిగో మొదటి జంతువు సింహంలాగా ఉంటుంది, రెండవ జంతువు చిరుతపుల్లాగా ఉంటుంది, మూడవది ఎలుగుబంటి, 4వది అది ఒక విచిత్రమైన జంతువు, దానికి 10 తలలు ఉంటాయి, 7 కొమ్ములు ఉంటాయని ఆయన మన దర్శనంలో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు బబులోను సామ్రాజ్యాన్ని దేనికి చూపించాడు అంటే సింహంతో వచ్చాడు. మీరు అర్థం చేసుకోవడానికి నేను కన్క్లూజన్ చెప్తున్నాను. తర్వాత మారియా పారసీక రాజ్యాన్ని చిరుతపులితో పోల్చాడు. గ్రీకు సామ్రాజ్యాన్ని
ఎలుగుబంటితో పోల్చాడు. రోమా సామ్రాజ్యమే 10 తలలు 7 కొమ్ములతో చూపించాడు. ఇది విచిత్రమైన జంతువు, అంటే విచిత్రమైన రాజులు. ఇందులో ఆ కొమ్ములని రాజులుగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అప్పుడున్న పరిపాలనలో, బబులోను పరిపాలన కాలంలో 606 నుండి 538 సంవత్సరాలు బబులోను సామ్రాజ్య కాలపు పాలన. తర్వాత మాదియ పారసిక రాజ్యపు కాలం ఎప్పుడంటే 538 నుంచి 331 వరకు అది. తర్వాత గ్రీకుల పాలన 331 నుండి 168 BC వరకు గ్రీకుల. తర్వాత గ్రీకు రాజులలో మీకు ఎవరైనా పరిచయం ఉన్నారా? గ్రీకు రాజులలో గ్రీకు వీరుడు అనే మాట ఎవరైనా ఉన్నారా? గ్రీకు రాజులలో పరిచయస్తులు ఏమా? నేను చదువుకున్న పుస్తకాల్లో ఒక గ్రీకు రాజు ఉన్నాడు, ప్రపంచాన్ని పరిపాలించాడు ఆయన చిన్న వయసులో. ఎవరో చెప్పండి ఏమా? నేను చదువుకున్న హిస్టరీలో సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రంలో చెప్పండి. ఆయన ప్రపంచాన్ని పరిపాలించాడు చిన్న వయసులో. అప్పుడప్పుడు మన ప్రసంగాల్లో కూడా చెప్తుంటారు, ఆయన చచ్చిపోయేటప్పుడు 2 చేతులు బయట పెట్టాడు అనే ప్రసంగాలు వింటారు. ఎవరైనా? ద గ్రేట్ అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్ ఏ కాలంలో వచ్చాడంటే గ్రీకు రాజు అయిన, గ్రీకు వీరుడైన. ఆయన బ్రతికిన సంవత్సరాలు వచ్చేసి 31 సంవత్సరాలే. 31 సంవత్సరాలు ఆయన ప్రపంచాన్ని ఏలాడు, ప్రపంచాన్ని ఒక ఊపాడు. ఎంతగా ఊపాడంటే అసలు ఈ ప్రపంచమంతా కూడా తాను పట్టుకోవటానికి ప్రయత్నం చేశాడు. ఈవెన్ ఇండియా కూడా వచ్చాడు, ఇండియాను కూడా తన స్వాధీనం చేసుకున్నాడు గ్రీక్ రాజు. ఆ రాజులలోనే అనేక మంది రాజులను ఆయన పురికొల్పాడు. దాని తర్వాత వచ్చిన రాజ్యమే రోమా రాజ్యం. ఈ రోమా రాజ్యాన్ని దానియేలు ఎలా చూశాడు? ఇనుము మట్టితో కలిసిన రాజ్యం ఇది. ఇప్పుడు ప్రతిమలో మనం చూసిన రాజ్యాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు పులిసింహం అనేది కూడా ఆయన ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క స్వభావాన్ని చూపిస్తున్నాడు. అసలు కళలో ఉండబడిన రాజ్యం ఎలాంటిది అంటే మనం గతంలో వారు మాట్లాడారు. మొదటి రాజ్యం ఎలాంటిది? బంగారు. రెండవది వెండి. మూడవది ఇత్తడి. నాలుగవది ఇనుము మట్టు కలిసిన రాజ్యం. బాగా వినండి, అది అర్థమవుతుంది మనకి. బంగారు, వెండి, ఇనుము, ఇత్తడి అనేది అర్థమవుతుంది. మరి అక్కడి నుంచి ఆయన కొన్ని జంతువుల పేర్లు చెప్పాడు. జంతువుల పేర్లు చెప్పడానికి గల కారణం ఏంటంటే భవిష్యత్తుల గురించి ఆయన తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఈ రోమా రాజుల కాలంలోనే, ఈ రోమా రాజుల కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 128 BC నుండి రోమా రాజుల కాలం 168 BC నుండి, అమ్మ బాగా వినండి, ఇది కొంచెం బయట పెట్టుకోండి, 476 AD వరకు రోమా రాజులు పరిపాలన చేశారు. రోమా రాజులు 168 BC నుండి 476 సంవత్సరాలు వీరు పరిపాలన చేశారు. వీరిలో ఈ కాలంలో ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను, ఒకటిగా ఉన్న కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 168 నుండి 351 వరకు రోమా రాజ్యం ఒకటిగానే ఉంది. తర్వాత 351 నుండి 476 వరకు రోమా రాజ్యము ఒకరికి పొంతన లేని రాజ్యముగా, ఎవరికి అర్థం కాని రాజ్యముగా, ఎవరిష్టం వచ్చినట్టు వాడు నడుచుకునే రాజ్యముగా అది పతనమైపోవడానికి ప్రారంభించింది. అప్పటి నుండి ఎప్పటి నుండి ఆ రాజుల కాలం అయిపోయిన తర్వాత, ఆ రాజుల కాలంలోనే, రోమా రాజుల కాలంలోనే యేసు ప్రభువు వారు యెరూషలేము అంటే యూదయ దేశంలో యెరూషలేమునకు సమీపముగా ఉండబడిన బెత్లెహేము అనే పురంలో జన్మించారు.
మీకు అనుభవంగా యూదయ దేశంలో జన్మించాడంటే సరిపోయింది, కానీ అడ్రస్తో సహా ఈయన చెప్పాడు, దానియేలు చెప్పాడు ఆ విషయాన్ని. అయితే అప్పటి నుండి 1778 వరకు యూదా రోమా రాజ్య పరిపాలనలోనే ప్రపంచమంతా ఉంది. అంటే ఆ పరిపాలనలోనే ఉన్నది, కానీ ఒక రాజ్యానికి సరైన అవగాహన లేదు. అంటే ఎప్పటి వరకు అంటే మనకు స్వతంత్రం రాక 200 సంవత్సరాల క్రితం వరకు కూడా, మనకు స్వతంత్రం రాని 2 సంవత్సరాల క్రితం వరకు కూడా ఏ రాజ్యం ఉంది అంటే రోమా రాజ్యం. ఆ తదుపరి కాలంలో చరిత్ర మనం చూస్తే చరిత్రలో తెలిసిపోయింది. అంటే అప్పటి వరకు నుంచి చరిత్ర ఉంది మనకి. ఎప్పటి నుంచి 1600 సంవత్సరాల నుంచి చరిత్ర మన దగ్గర ఉంది. తర్వాత ముందు చరిత్ర మన దగ్గర ఎవరి దగ్గర లేదు. ఆ చరిత్ర దగ్గరికి రావాలంటే ఎక్కడికి రావాలంటే అక్కడ బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ లేకుండా ఏ చరిత్ర లేదు. కానీ అప్పటి నుంచి చరిత్ర వచ్చింది. అప్పటి నుంచి చరిత్ర ఎలా వచ్చింది అంటే ఆ కాలంలోనే ప్రింట్ యంత్రాలు వచ్చాయి, అచ్చు యంత్రాలు వచ్చాయి, ముద్రణ వచ్చింది, పత్రికలు వచ్చాయి. కావలసిన జ్ఞానము ఆ కాలంలో విస్తరించడం వల్ల అన్నీ కూడా అప్పటి నుంచి మనం చూస్తాం. ఆ కాలం నుండి ఎంతవరకు అయ్యంటే ఇదిగో క్రీస్తు శకము 1798 వరకు పోపు పరిపాలనే జరుగుతుంది. ఈ రోజుకి కూడా పోపు పరిపాలనే. ఆ తర్వాత ఏమైపోయాయంటే కొన్ని దేశాలు స్వతంత్రాన్ని ఇస్తున్నాయి, కొన్ని దేశాలు స్వతంత్ర దేశాలుగా మారిపోయాయి. అప్పటి నుంచే దేశాలని ఏ దేశానికి ఆ దేశం, మా దేశాన్ని మీరు పరిపాలించవద్దు, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం, బాగా వినండి, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం, మీ పరిపాలన మేము ఉండము, మీ పరిపాలన మాకు అక్కర్లేదని అప్పటి నుండి దేశాలు ఏ దేశానికి ఆ దేశము స్వతంత్ర దేశాలుగా విడిపోవడం జరిగింది. ఆ క్రమంలోనే భారతదేశం కూడా 1947లో స్వతంత్ర దేశంగా మారింది. ఆ క్రమంలోనే ఇస్రాయేల్ దేశం కూడా స్వతంత్ర దేశంగా మారింది. ఇలాగ అన్ని దేశాలు స్వతంత్ర దేశాలు అయిపోయాయి. ఇప్పుడు అన్నీ కూడా ఇండివిజువల్ దేశాలు, ఏ దేశానికి ఆ దేశమే. అయితే ఈ దేశాలన్నింటినీ ఐక్యపరిచే ఒక దేశం ఉంది, ఒక ఒక క్రమం ఉంది. అదైతే అంటే యూనివర్సల్ మీటింగ్ అనేది ఉంటుంది, ఐక్యరాజ్య సమితి అనేది ఉంటుంది. అన్ని దేశాలు అక్కడికి వచ్చి కలుసుకోవాలి, అన్ని దేశాలు అక్కడ నుంచి పరిపాలన జరిగించాలనేది ఇప్పటికీ ఉంది. ఆ క్రమాన్ని కొనసాగించేది ఇప్పుడు ఎవరయ్యా అంటే అమ్మ వినండి, పోపు గారు. మీకు అర్థమవుతుంది. అక్కడి వరకు అది జరిగింది. ఆ తర్వాత జరిగిన క్రమమే ఆ తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఈ నల్లది ప్రకటన గ్రంథ సారం. ఇక్కడ 7 చివరి దినాలు అంటే క్రీస్తు రాకడకు చివరి దినాల గురించి రాసిన పుస్తకమే ప్రకటన గ్రంథం. అంటే ఇక్కడ ఈ పుస్తకాన్ని ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ పుస్తకంలో కొన్ని అలంకార రూపాలు ఉన్నాయి. ఏమని? బంగారం అని, వెండి అని, ఇత్తడి అని, ఇనుము, మట్టి అని ఉంది. అలాగనే సింహము, చిరుతపులి, ఎలుగుబంటి, మేకపోతు, పొట్టేడు ఇలాంటి కొన్ని జంతువులను చూపించాడు. వీళ్ళన్నీ ఏంటి అంటే వీళ్ళు రాజులు, లేకుంటే మానవులు, లేకుంటే మానవ రాజ్యము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క రాజుల గురించి ఒక్కొక్క జంతువును దానియేలు చూపించాడు. ఆ క్రమంలో నుండే మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే దానియేలు చూసిన దర్శనము లోనికి మనం వెళ్ళాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మీకు అలాగా అర్థమైతే మీరు నాతో ఒక మాట మీరు ఆలోచన చేయండి. పన్నెండు కాలం 12వ అధ్యాయంలో జరిగే అంత్యకాలంలో ఏం జరుగుతాయో ఇక్కడ చెప్పారు. 12:4 నుండి 13 వరకు ఏం జరిగాయో మనం ఇక్కడ చూస్తాం. అమ్మా చదువు. దానియేలు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు చాలా మంది నలు దిశలు సంచరించినందువలన తెలివి అర్థమగునని నాతో మాట్లాడిన వాడు గాబ్రియలు నదుడు చెప్పాను. అతను చెప్పాడు. ఎవరితో చెప్పాడు? గాబ్రియలు దూత మనకి ఎక్కడ కనపడతాడు చెప్పండి. మనకు
మనకు ఫస్ట్గా అమ్మా అక్కడ కనపడతారు, మనం అక్కడనే చూస్తాం. కానీ గాబ్రియల్ దూత భవిష్యత్తును గురించే చెప్పాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరితో చెప్పాడు? దానియేలుతో చెప్పాడు. అంటే గాబ్రియల్ దూత ఇక్కడే కాదు, మనకి ఇంకా రాజుల గ్రంథంలోకి వెళ్తే అక్కడ కూడా కనపడతాడు. మీరు కొంత ఆలోచన చేయాలి. చాలాసార్లు ఆయన సమాచారాన్ని, శుభవార్తను తీసుకెళ్లే దూతలు ఆయన దగ్గర ఉన్నారు, యుద్ధం చేసే దూతలు ఉన్నారు, ఆయన సహాయం చేసే దూతలు కూడా ఉన్నారు బైబిల్లో. దేవుని దూతలు వీళ్ళంతా కూడా. అంత మాత్రమే కాదు, ఆయనను స్తుతించి కొనియాడే దూతలు ఉన్నారు. దేవుని దూతలు గురించిన వర్తమానంలో మనం వింటాం. దేవుని దూతలు 4 విధాలు ఉంటారు. ఆయనను కొనియాడేవారు, స్తుతించేవారు, ఆయన పరిచర్య చేసేవారు, లేకుంటే ఆయన నామాన్ని ప్రకటించేవారు. ఆ ప్రకటనలో శుభవార్తలను తీసుకెళ్లే దూతలు ఉన్నారు. ఆ ప్రకటనలో ఆయన తరపున యుద్ధాలు చేసేవారు కూడా ఉన్నారు. ఆయన లేడు, ఎవరిని పంపిస్తాడు? ఆయన దూతలను పంపిస్తాడు. ఈ పుస్తకాలు, ఈ గ్రంథంలో మనం ఆయన చూస్తాం. ఈ గ్రంథంలో, ఏ గ్రంథంలో? పరిశుద్ధ గ్రంథంలో. అయితే అంత్యకాలంలో ఏం జరుగుతుందో మీకు తెలియజేయడానికి అమ్మా వినండి. మనం ఇప్పుడు ఎప్పటి వరకు చెప్పుకున్నాము? 1778. 1778 నుండి ఇదిగో మీరు ఇక్కడ చూడండి, ఏమేమి కనుగొన్నారో. లేకపోతే ఇక్కడ చూడండి 1800 ఇక్కడ చూడండి 1897 వరకు మనం దానియేలు గ్రంథంలో చూసాము. 1897 నుండి ఇది చూడండి 1941 వరకు బాగా ఎవరెవరు ఏమేమి కనుగొన్నారో, ఏ జ్ఞానంతో కనుగొన్నారో, ఎలా కనుగొన్నారో గాబ్రియలు దూత దానియేలుతో మాట్లాడిన సందర్భం. (1869) ఐగుప్తునందు డాక్టర్ క్లీన్ ద్వారా కనుగొనబడింది. దాని ద్వారా ఫినీషియుల భాష అంటే బయలుపరచబడింది. ఒక భాష బయలుపరచబడింది. అంతకుముందు ఇదిగో 1838లో బెగుస్టీన్ ఇన్స్క్రిప్షన్ అనేది అదొకటి కనుగొన్నారు. రోస్టాస్ స్టోన్ అనేది అప్పట్లో నైలు నది ముఖద్వారంలో కనుగొన్నారు. 98లో మరుగుపరచబడిన భాష ధర్మాలు కనుగొన్నారు. అంటే మనకు బైబిల్ భాష, బైబిల్ ముద్రించబడిన కాలం మీకు అర్థం కావాలంటే 1500 సంవత్సరాల మధ్య కాలంలో, 1500 నుండి 1600 మధ్య కాలంలో బైబిల్ రాయబడింది. బైబిల్ రాయబడే టయానికి ఏమేమి కనుగొన్నారో, బైబిల్ రాసిన తర్వాత ఏమేమి కనుగొన్నారో కూడా మనం ఇక్కడ చూస్తాం. అంటే అప్పటికి జ్ఞానం అభివృద్ధి అయింది. అప్పటి నుండి ఇదిగో 1941 వరకు చరిత్ర మనం దానియేలు గ్రంథంలో చూస్తాం. మీకు అర్థమవుతుంది. అంటే ఏమేమి కనుగొన్నాడు వాస్తవంగా అప్పట్లో ఏమని చెప్పారంటే 1831 నుండి 1844లో యేసుక్రీస్తు రెండవసారి వస్తాడని ప్రవచించారు. మీకు తెలుసా? అప్పట్లో ఇంకొక విషయాన్ని చెప్తాను మనకు అర్థమయ్యే రీతిగా. మనము చిన్నపిల్లలప్పుడు ఏదో పడుతుంది, ఇంకా ప్రపంచమంతా అయిపోయింది అని చెప్పినప్పుడు ఆ వార్త మీరు విన్నారా? ఏదో స్కైలాబ్ పడుతుంది, ఇంకా ప్రపంచమంతా అంతమైపోతుందని అందరూ ఇంకా పండగ చేశారు. కానీ అంటే ఈ నానుడు ఎప్పటి నుంచి వచ్చిందంటే 1844 నుండి కూడా యేసు ప్రభు వస్తున్నాడు, ఇంక అయిపోతుందని చెప్పిన వారు లేకపోలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా యేసు ప్రభు త్వరగా రాలేఉన్నాడని చెప్తున్నారు. ఈ దినాన్ని ఏమన్నారంటే అంచె దినాలు అన్నారు. ఎప్పటి నుంచి? 1700 అప్పటి నుండి 1798 నుండి ఇప్పటి వరకు మీరు గమనించాలి. అప్పటి వరకు రాజులు ఉన్నారు, చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్ర ఎక్కడుంది? బైబిల్లో ఉంది. ఇది మీకు అర్థమవడానికి ఇక్కడ నేను చూపిస్తున్నాను. అసలు అంతం ఎప్పుడు వస్తుంది అని యేసు ప్రభు వచ్చినప్పుడు అడిగాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 1వ శతాబ్దంలో యేసు ప్రభుని అడిగాడు. యేసు ప్రభు అడిగితే యేసు ప్రభు ఒకటే సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? 24:14 మత్తయి సువార్తలో ఏమని చెప్పాడు యేసు ప్రభు? ఈ ప్రపంచము ఎప్పుడు ముగించబడుతుంది అని అడిగాడు. అయ్యా అంతం ఎప్పుడు వస్తుంది అని ఆయనతో ఉన్నవారు అడిగారు. అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? అయ్యా ఎప్పటి నుంచో అంత్యకాలం అంటున్నారు, అసలు అంత్యకాలానికి ముగింపు ఎప్పుడు అని అడిగాడు.
చెప్పాడు యేసు ప్రభు? మన మనుషుల మాటల కంటే కూడా ప్రభు మాటలు కొంచెం ఆలోచన చేయాలి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అంతం ఎప్పుడు వస్తుందంట చెప్పండి? సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడాలి. బాగా వినాలి. ఇప్పుడు అంతం రావాలంటే ఎవరు సాధనాలు? దేవుడి మాటను బట్టి యేసు ప్రభు ఇక్కడ చెప్పాడు అంతం ఎప్పుడు వస్తుంది అని చెప్పాడు. అంతం రావాలంటే ఈ సువార్త ప్రకటించబడాలి. ఈ సువార్త ప్రకటించబడటానికి అంతానికి ముగింపు ఉంది. అంటే దానియేలు యొక్క దర్శనంలో ప్రకటన గ్రంథంలో చూపించిన విధానం ఏంటంటే ఆ ప్రకటన గ్రంథం ముగింపులో మనం చూస్తాము కొత్త ఆకాశము కొత్త భూమి అని చూస్తాము. అది ఎవరికి అది దానియేలు ఎప్పుడో చెప్పాడు. అది దానిని పొందిన వారికి తప్ప మరెవరికి చెందదు. ఎవరు పొంది ఉంటారు? ఎవరైతే ఆ రాజ్య స్వార్థను విని దానికి సాక్షులుగా బ్రతుకుతారో. యేసు ప్రభు చెప్పాడు ఈ మాట. తన శిష్యులతో మాట్లాడాడు. అక్కడ అడిగిన వారు శిష్యులే. శిష్యులతో ఈ మాట చెప్పాడు. ఆయన వెళుతూ చెప్పాడు. ఏమని అంటే మీరు వెళ్ళి సమస్త జనులని శిష్యులుగా చేయండి. అంతేనా చెప్పింది? శిష్యులుగా చేసి ఏం చెప్పన్నాడు? వాళ్ళతోటి దయ్యాలను ఎలగొట్టమని చెప్పాడా? 28-20 నుండి మనం చూస్తే ఆయన శిష్యులతో చెప్పిన మాటలు మనం చూస్తాం. 18 వరకు యేసు ప్రభు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నింటినీ గైకొనవలెనని. అమ్మ వినండి, ఇప్పుడు వినండి. యేసు ప్రభు ఏం చెప్పాడు ఇప్పుడు మనమే వింటున్నాం. అసలు యేసు ప్రభు ఏమేంటి? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు క్రిస్మస్ పండుగను చేసుకోవడానిక? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇది మనం ఆన్సర్ చేయాలి. ఆయన ఏం చెప్పాడు అది మనం చేయాలి. ఆయన చెప్పింది పక్కన పెట్టేసి మనం అనుకున్నవన్నీ చేస్తున్నాం. యేసు ప్రభు తన శిష్యులకు మీరు దయ్యాలను వెలగొట్టమని చెప్పలే, అయ్యే వెళ్ళిపోతాయని చెప్పారు. అర్థం చేసుకోవడానికి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వాక్యాను క్రమంలో నుండి కొంత పక్కకు తప్పుకోవడం వల్ల మన మనుషుల పద్ధతులను దైవోపదేశాలుగా ఆలోచన చేస్తున్నాం, అనుసరిస్తున్నాం, ఆచరిస్తున్నాం. అంటే భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఎవరి చేతులకు ఇచ్చాడు ఇప్పుడు దేవుడు? మన చేతిలో ఉంది. అంటే ఈ లోకం అంతం కావడానికి మనమే ఒక అడిగేయాలి. మన పని కూడా ఉంది అనేది గ్రంథం యొక్క సారాంశం. ఈ దానియేలు గ్రంథంలో మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే ఇది మనల్ని అంత్య దినాల్లోకి నడిపిస్తున్నప్పుడు అంత్య దినాల్లో మన పాత్ర ఏంటి, మన పాత్ర ఎంతవరకు అనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రతి గ్రంథాన్ని చదివిన తర్వాత ఈ గ్రంథం ద్వారా నేనేం నేర్చుకోవాలి? దాటి వెళ్ళిపోవడానికి మనకు వీళ్ళే. దానియేలు గ్రంథం ద్వారా మనం ఏం నేర్చుకోవాలో మీకు ఒకంత మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. దానియేలు గ్రంథం ద్వారా ఏం నేర్చుకోవాలో చాలా విషయాలు ఉంటాయి. కొన్ని విషయాలు మీ ముందు చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథము మనకు ఏం నేర్పిస్తుందో కొన్ని విషయాల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రాజీ పడవు. దానియేలు గ్రంథంలో మొట్టమొదటి మాట ఏంటంటే రాజీ పడవు. దానియేలు గ్రంథంలో ఈ మాట ఎందుకు వచ్చిందో చెప్పండి అమ్మా? దానియేలు గ్రంథంలో రాజీ పడకూడదు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? యూదులను బబులోను చెరకు తీసుకెళ్లారు. ఎవరు? నెబుకద్నెజరు కల్దీయ దేశం నుండి యెరూషలేముకు వచ్చి వీరిని చెరలోకి తీసుకెళ్లారు. చెరలోకి తీసుకెళ్లిన తర్వాత వారి దగ్గర సకల విధములైన
ఆహార పదార్థాలు వారు ముందు పెట్టేశారు. నెంబర్ 1 అన్ని ఆహారాలు పెడితే వారు ఏమన్నారంటే నిషిద్ధమైనది మేము ముట్టము అని చెప్పేశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ దేశ జనులందరూ మొక్కటానికి ఒక ప్రతిమను చేశారు. ప్రతిమ చేస్తే అందరూ దాని ముందు సాగిలపడాలి. సాగిలపడకపోతే వారికి అగ్నిగుండం అని చెప్పారు. అందరూ మొక్కారు, ఒక ముగ్గురు మాత్రము మొక్కలేదు. నెంబర్ 2 రాజీ పడ్డాయి. నెంబర్ 3 రాజు శాసనాన్ని ఎవరైనా అతిక్రమిస్తే వారు సింహము గృహలో పడవేస్తారు. అంటే అయినా పర్వాలేదు, నేను నా దేవుని పూజించటం మాత్రము మానను అన్నాడు దానియేలు. ఏం జరిగింది? రాజీ పడలేదు. సింహం గృహలో వేసిన, అగ్నిగుండములో వేసిన, వారు తినని ఆహారం తినవద్దన్న దేవుడు వారికి ఏ హాని కూడా చేయడు. ఎందుకో తెలుసా? వారు దేవుని వైపే చూశారు కానీ అక్కడున్న లోకం వైపు కానీ, రాజు వైపు కానీ, రాజు చేస్తున్న క్రమాల వైపు కానీ వారు చూడటానికి ఇష్టపడలేదు. అంటే అర్థమేంటో తెలుసా? రాజీ పడలేదు. ఏది పడితే అది చేయడానికి, ఏది కనపడితే దాన్ని అనుసరించడానికి. ఆ రోజు దానియేలు గ్రంథంలోనే మనకు భక్తులు కనపడతారు. కానీ ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు? ఈరోజు దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగో వచ్చి మన ముందు నిలబడితే మనం తల ఎత్తుతో నిలబడగలము. వాళ్ళ ముందు వాళ్ళు రాజీ పడలేదండి. ఈరోజు మనం ప్రతి దానికి రాజీ పడిపోతున్నాం. దేవుని పిల్లలమై క్రీస్తు ప్రణాళికను కలిగి ఉండి ఆ రోజు వారికి అంత స్థితిలో ఉన్నప్పటికీ వారు ఎక్కడున్నారో తెలిసినా అసలు ఖచ్చితంగా రాజీ పడాలి. ఎక్కడున్నారు వాళ్ళు? చెరలో ఉన్నారు, ఒక బంధకంలో ఉన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం స్వతంత్ర దేశంలో ఉన్నాం, అయినా సరే మనం అన్నిటికీ రాజీ పడుతున్నాం. దేవుని విషయంలో, మన యొక్క ఆత్మీయ జీవిత విషయంలో, మనం నిత్యత్వానికి చేరుకోవాలనే సంకల్పంలో మనము మొదటిగా రాజీ చెప్పండి. అది శరీరమే కానీ, ఆత్మీయతే కానీ, మరి ఏదైనా సరే రాజీ పడకూడదు. అంటే ఏది పడితే దానికి మనము లొంగిపోకూడదు. ఒకవేళ లొంగిపోయామో మనం లొంగిపోతాం. దేవుని సముఖం నుండి కనిపించుకున్నప్పుడు దేవుడు చెప్తున్నారు, మొదటి రాజీ పడడం చాలా విషయం. రెండవది ఇప్పుడున్న సాంప్రదాయాలు, సంస్కృతులు అన్ని జనులలో కాదు. అన్ని జనుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు అవి కలిగి ఉన్నారు. కానీ ఈరోజు దేవుని ప్రజలు ఎరుగని సంస్కృతి ప్రజల మధ్య దేవుణ్ణి సేవించాలి. మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఇక్కడ యెహోషువ గారు తెలుసు కదా మీకు. ఏం మాట్లాడాడు ఆయన యొక్క వాగ్దానం ఏంటి చెప్పండి? మీరు ఎవరినైనా సేవించండి, మీరు ఎవరినైనా పూజించండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు నడవండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను. ఆయన యూదులు ఇశ్రాయేలీల మధ్యలో నుండి మాట్లాడాడు. కానీ దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు, వారితో ఉన్న సమూహము, వీళ్ళొక్కలే కాదండి. మీరు ఆలోచన చేయండి, 6లో వీళ్ళు ప్రముఖులు, లీడర్స్ అనుకోండి. వీళ్ళు నలుగురే అనుకోని మీరు ఆలోచన చేయగలండి. అక్కడి నుంచి వచ్చారు కదా. యెరూషలేము రాజ్యము 3 సార్లు ముట్టడి వేయబడింది. మొదటిసారి నైస్ పీపుల్, అంటే ఎక్సలెంట్ పర్సన్స్ తీసుకెళ్ళిపోయారు. రెండవసారి మరికొంతమందిని తీసుకెళ్లారు. మూడవసారి తీసుకుని వెళ్ళేటప్పుడు యెరూషలేము కాల్చేసి వెళ్ళిపోయారు, సమూల ధ్వంసం చేశారు. ఆ క్రమంలో చెరలో ఉన్న వారిలో వీరితో పాటు మరికొందరు యూదులు ఉన్నారు. వీరిలో ప్రముఖులు ఎవరైతే 4. వీళ్ళు ఆ ప్రజల మధ్య ఎవరిని సేవిస్తున్నారు? బబులోను రాజుతో అన్నాడు, రాజా నేను అగ్నిగుండానికైనా వెళ్తాను కానీ నేను సేవిస్తున్న దేవుని మాత్రము మరవను అన్నాడు. దాన్ని చూస్తే నెబుకద్నెజరు ప్రేమ పుట్టింది. నిజమేనేమో ఇలా దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు గొప్పవాడైతే ఇదిగో ఈ అగ్నిగుండంలో, ఈ సింహంలో వేస్తున్నాను, నీ దేవుడు నిజంగా దేవుడైతే నేను రక్షిస్తాడని చెప్పి పంపించాడు. పాప మా రాత్రి అంతా రాజు నిద్రపోలేదు. బైబిల్లో మీరు చదివితే అర్థమైంది, నిద్రపోలేదు.
అసలు ఆ సింహపుర బోరు తెరవాలంటే ఎవరు తెరవాలి? అక్కడ ఉన్న సైనికులు తెరవాలి, భటులు తెరవాలి. రాజు పెద్దల కడనే లేచి ఆ గుహ తలుపు తెరిచాడు అని రాయబడింది. అసలు రాజుకు అవసరం లేదు. అక్కడ పిలుస్తున్నాడు, నువ్వు సేవిస్తున్న దేవుడు నేను ప్రకటించాడా అని. అక్కడ సింహంలో గృహలలో నుండి దానియేలు మాట్లాడతాడు. అప్పుడు రాజు శాస్త్రం చెప్తాడు, ఏమైనా తెలిసిన దానియేలు పూజిస్తున్న దేవుడే నిజమైన దేవుడు, ఈయనే పూజారుడని ఆ కల్పిన దేశంలో ఎవరో తెలుసా? ఒక రాజు ప్రకటించాడు. ఎవరి ద్వారా? ఒక సామాన్య మనిషి దేవుని కలిగి ఉండటం ద్వారా. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, మనం సృష్టిస్తున్న దేవుడిని మనం ఏ విధంగా పూజిస్తున్నాం, ఏ విధంగా ఆరాధిస్తున్నాం, ఏ క్రమంలో ఆయన నామానికి మహిమ తెస్తున్నాం. మనం కూడా ఇప్పుడు అన్ని జనుల మధ్యనే ఈ సహవాసాన్ని చేస్తున్నాం. ఎలా సేవిస్తున్నాం, ఏ విధంగా సేవిస్తున్నాం? అన్ని జనులు కూడా మనం చూసి నువ్వు పూజిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అనేటట్టుగా మనం బ్రతకాలి. ఆ బ్రతుకు మనం చూపించాలి. అలా లేకపోతే మన యొక్క భక్తి జీవితము ధర్మమైపోతుంది. ఇక మూడవది ఏంటంటే మనం అనుకున్నది చెప్పాలనుకోవడం మన అజ్ఞానం. వాస్తవంగా మనం అనుకున్నదే చెప్పాలనుకుంటాం, కానీ మనం అనుకున్నది చెప్పాలనుకుంటే పొరపాట్లు ఉంటాయి. కానీ దేవుడు అనుకున్నది మనం చెప్తే అందరికీ అర్థమయ్యే గ్రహపాట్లు ఉంటాయి. అర్థమవుతుంది. నేను ఒక మాట మీతో మిమ్మల్ని సూటిగా అడుగుతాను. మనం ఇంటికాడ ఏదో పాట పాడాలని వస్తాం, అవునా కాదా? కానీ ఇంటికి వచ్చేసరికి ఏమవుతుంది చెప్పండి? ఆ పాట పాడడం వస్తుంది, అవునా కాదా? అందుకే దేవుడు మనల్ని అప్పుడప్పుడు పరీక్షిస్తాడు. మనం ఏదో అనుకొని వస్తాం, కానీ ఇక్కడికి వస్తే అది ఉండదు, వేరొకటి వస్తుంది. దేవుడు ఏమి చేయించుకోవాలో అదే చేయించుకుంటాడు. నువ్వు అనుకున్నది చేయించుకునేవాడు మన దేవుడైతే కాదు. తను అనుకున్నది తన పిల్లల ద్వారా చేయించుకునేవాడు. అంటే ఆ స్థితిని కలిగించేవాడు ఎవరైతే దేవుడు. దాన్నే ఏమన్నామంటే అదే జ్ఞానము. దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. దానియేలుకు సర్టిఫికేషన్ అభ్యర్థుల కొరకు ఎవరు అనుగ్రహించాడు? దేవుడే కదా. కనుక దానియేలు గ్రంథంలో మనం గ్రహించవలసిన ఈ 3 విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఈ 3 విషయాలే మనల్ని ఒకంత బలపరిచేవిగా దానియేలు గ్రంథంలో రాయబడ్డాయి. కనుక ఇటువంటి పరిస్థితులలో మనం ఉన్నప్పటికీ దైవ గ్రంథాన్ని ఆలోచించే క్రమంలో ప్రతి పుస్తకం మనతో ఏదో మాట్లాడాలనుకుంటుంది. ఆ మాటల్ని మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనుక దానియేలు గ్రంథంలో వచ్చిన వివరణలో ఈ క్లుప్త సమాచారం మీకు వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటారు. దానియేలు గ్రంథాన్ని అంటే ప్రకటన గ్రంథాన్ని మనం చదవాలి అంటే దానియేలు గ్రంథం దగ్గరికి వెళ్ళాలి. మన ముఖం ఎలా ఉందో చూసుకోవాలంటే అర్థం దగ్గరికి వెళ్ళాలి కదా. ప్రకటన గ్రంథానికి అర్థమే దానియేలు గ్రంథం. నువ్వు దానియేలు గ్రంథం దగ్గరికి వెళ్ళి ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్తే ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు అనుకున్నట్టుగా అక్కడ ఉండబడిన జంతువులే కానీ, పక్షులే కానీ, సంఖ్యలే కానీ అవన్నీ కూడా దానియేలు గ్రంథంలోనే ఉన్నాయి. మీకు అర్థమవుతాయి. దానియేలు గ్రంథంలో సంఖ్యలు తెలుసుగా మీకు. ఒక కాలము, అర్ధకాలము, 7 వారములు అనే మాటలు మీరు వింటారు కదా. అవి కూడా ఒక ఇంత మనల్ని నడిపించడానికి ఉంటాయి. అవి మీకు నేను తర్వాత మీకు వివరిస్తాను. కనుక దానియేలు గ్రంథం గురించిన ఈ క్లుప్త సమాచారం మీరు గైకొనడానికి ప్రయత్నం చేయండి. మరికొన్ని విషయాల్ని మనము ముందున్న టైంలో వినడానికి ప్రయత్నం చేద్దాం. మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే నన్ను కొన్ని విషయాలు అడగడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యానుసారంగా నేను మీ ముందు అడిగి ఉంచడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించుకున్నాను.